నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి రాగి అంబలి తయారీ విధానాన్ని చూద్దామండి. వేసవికాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించేది కదా! అలాగని తినకుండా ఉంటే ఒంట్లో చాలా అంటే చాలా నీరసంగా ఉండి ఏ పని కూడా చేయలేకపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈ సమ్మర్ అంతా కూడా రోజుకొక గ్లాస్ చొప్పున ఈ రాగి అంబలిని తాగుతూ ఉన్నామంటే మన శరీరానికి కావాల్సినన్ని మంచి పోషకాలు ఇందులో లభిస్తాయండి. అండ్ ఈ సమ్మర్‌లోనే కాదండి, ఎప్పుడైనా సరే మనము డైలీ ఈ రాగులతో చేసిన రాగి జావ కానీ, రాగి అంబలి, రాగి లడ్డు ఇలా చాలా రకాల ఐటెమ్స్ మనము రాగులతో చేసుకొని తింటూ ఉన్నామంటే మనకి ఒంట్లో చాలా శక్తి ఉంటుంది. ఎముకలకి చాలా బలమండి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ రాగులు చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఈ రాగులతో చేసిన రాగి అంబలి, రాగి జావ రోజుకొక గ్లాస్ చొప్పున మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని తాగుతూ ఉన్నారంటే కడుపులో కాస్త దండిగా ఉండటం వల్ల ఆకలనేది అంతగా అనిపించదు. సో, కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు నేను ఇక్కడ చూపించబోయే విధంగా ఈ రాగి అంబలిని తయారు చేసుకొని తరచుగా తాగుతూ ఉండండి. అండ్ ఈ రాగుల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. సో, అన్ని వయసుల వారు కూడా ఈ రాగుల్ని చక్కగా తీసుకోవచ్చండి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. సో, మరి ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి పిండితో ఈరోజు మనము చాలా హెల్తీగా అండ్ మంచి కమ్మని రుచి వచ్చేలాగా రాగి అంబలిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇక చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, రాగి అంబలి తయారు చేయడానికి మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ అంతా రాగి పిండిని వేసుకొని అదే గ్లాస్‌తో 2 టీ గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసి పిండిలో అస్సలు ఉండలనేది లేకోకుండా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. రాగి పిండి కొన్నదైనా పర్వాలేదు, లేదా విడిగా రాగులు తీసుకొని పిండి ఆడిచ్చిందైనా పర్వాలేదండి. పిండి ఆడించుకోవాలనుకుంటే కనుక మనము విడిగా రాగులు తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి కడిగి తర్వాత వాటిని ఒక గుడ్డలో వేసేసి మూట కట్టి ఉంచాలండి. అలా ఒక రోజు అంతా ఉంచితే నెక్స్ట్ డేకి మొలకలు వస్తాయి కదా! ఆ మొలకలు వచ్చిన రాగుల్ని శుభ్రంగా తడంతా పోయే వరకు ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాత పిండి ఆడించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక బయట మార్కెట్‌లో రాగి పిండి దొరుకుతుంది కదండీ! దాంతోనైనా చేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఈ విధంగా రాగి పిండి అంతా కూడా వాటర్‌లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి మరొక మీడియం సైజు అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులోకి ఏ గ్లాస్‌తో అయితే మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్‌తో 5 గ్లాసుల వాటర్‌ని పోసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ ఉన్న బౌల్‌ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా జస్ట్ 1 బాయిల్ అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఫ్లేమ్‌ని పూర్తిగా లోలోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఇందాక కలిపి ఉంచుకున్నాం కదా రాగి పిండి మిశ్రమం, దాన్నంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ నిదానంగా పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు ఈ జావ అంతా కూడా బాగా చిక్కగా దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఉడికేటప్పుడు ఒక్కొక్కసారి పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం దగ్గరుండి స్టవ్ ఫ్లేమ్‌ని హై టు మీడియంకి, మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రాగి అంబలిని తయారు చేయడానికి మనకి పెద్దగా ఖర్చు అంటూ ఏమీ ఉండదండి. అండ్ ప్లస్ ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు కాబట్టి ఈ సమ్మర్ అంతా కూడా మీ ఇంట్లో ఉండే పిల్లలకి, పెద్దవాళ్ళకి పొద్దున్నే ఈ విధంగా చేసి ఇవ్వండి. వాళ్ళు తాగినాక కడుపులో చల్లగా ఉండి రోజంతా కూడా చాలా యాక్టివ్‌గా, హుషారుగా ఉంటారండి. సో, చూసారు కదా! మన రాగి జావ అంతా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయి ఈ విధంగా చిక్కగా అయిపోయింది. ఇక ఇప్పుడు మీ టేస్ట్‌కి సరిపోను సాల్ట్ వేసుకోండి. అండ్ అలాగే మన ఈ రాగి అంబలికి మరి కాస్త టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడం కోసం ఒక 1 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోండి. జీలకర్రని వేయించి పౌడర్ చేసి వేసుకుంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రాగి అంబలికి. సో, స్కిప్ చేయకుండా వేసుకోండి. జీరా పౌడర్ వేసిన తర్వాత మరొక అర నిమిషం పాటు ఉడికించుకొని ఇక స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించినా కానీ ఇది చల్లారిన తర్వాత చాలా థిక్‌గా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో, చూస్తున్నారు కదా! ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇక స్టవ్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్‌ని ఇక స్టవ్ మీద నుంచి దించేసేసి పక్కకు పెట్టేసేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారే వరకు చల్లారబెట్టుకోవాలండి. అస్సలు వేడి అనేది ఉండకూడదు. సో, ఇది చల్లారేలోపు మనము నెక్స్ట్ ఇక ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాసుడు చిక్కటి పెరుగును వేసుకొని ఇలా విస్కర్‌తో కానీ లేదా కవ్వంతో కానీ చక్కగా గడ్డలు లేకోకుండా స్మూత్‌గా అయ్యే వరకు గిలకొట్టుకోవాలి. పెరుగు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. సో, చూసారు కదా! పెరుగంతా కూడా ఈ విధంగా చిలికిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఇందులోకి 1 ఆర్ 2 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి కాస్త చిలికామంటే చక్కగా ఈ పెరుగంతా కూడా చిక్కటి మజ్జిగలా తయారవుతుందండి. మజ్జిగ కాస్త చిక్కగా ఉంటేనే మన అంబలికి మంచి రుచి వస్తుంది. సో, ఈ విధంగా ఇలా కాస్త చిక్కగా చిలికిన ఈ మజ్జిగనంతా కూడా ఇక ఇప్పుడు మనం ఇందాక కాచి చల్లార్చి ఉంచుకున్నాం కదా రాగి జావ, అందులోకి పోసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీ యూజ్ అవుతుందని అనుకుంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మనము ఈ రాగి అంబలిని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా గ్లాసుల్లో పోసేసుకొని టేస్ట్ కోసం పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన పెద్దలపై ముక్కలు అండ్ పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా ఇలా చాలా అంటే చాలా సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకును వేసి ఎండలో పని మీద బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన మీ ఇంట్లో వాళ్ళకి ఈ రాగి అంబలి గ్లాస్ని వాళ్ళ చేతికి అందించండి. ఇంకేముంది, వాళ్ళకి టేస్ట్ నచ్చేసేసి ఒక్క గ్లాస్ తాగాలని అనుకున్నవారు 2-3 గ్లాసులు తాగేదాకా వదిలిపెట్టరండి, అంత కమ్మగా ఉంటుంది. సో చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి హెల్తీగా మనం ఈ రాగి అంబలిని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.